श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 368వ శ్లోకం. యోగస్య ప్రథమద్వారం వాంగ్నిరోధో పరిగ్రహః నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలత. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు సమాధి అభ్యాసం యొక్క ముఖ్యత్వమును, అది ఎలా చేయాలనేటువంటి విషయాన్ని ఇవన్నీ చెప్తూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ సాధనలో ముఖ్యమైనటువంటి 5 అంశాలను ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ప్రథమం ఏమిటంటే మాట్లాడటం, వాగింద్రియమును బాగా నియంత్రణం చేయుట, అలాగే వస్తువులను సేకరించుట, మనస్సుకి భారమును కలిగించకుండా ఉండుట, అపరిగ్రహము, దేనిని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటం, కానీ చేయవలసిన డ్యూటీని పనిని చేస్తుంటాం. నిరాశ, నిరాశ అంటే ఇక్కడ పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా డిప్రెషను అట్లా అని తీసుకోకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటం. తర్వాత నిరీహ, ఎటువంటి ఒక కర్మ చేస్తే కానీ నాకు ఏదైనా ప్రయోజనం జరగదు అనే భావన ఉండకూడదు, అది వదిలేయమంటున్నారు. నిరీహ, ఈహ అంటే యాక్చువల్గా కోరిక అని అర్థం. కోరిక అంటే కర్మ చేస్తాం కదా, కోరిక ఎందుకు వస్తున్నది? సరే, కోరిక వచ్చిన తర్వాత ఏం చేస్తాం? కర్మ చేస్తాం. అది లేకుండా ఉండటం. అలాగే ఎప్పుడు కూడా రిటైర్డ్ మూడ్లో ఉండాలి అన్నారు. ఏకాంతశీలత అంటే డల్గా లెథర్జీగా కూర్చోమని కాదు అర్థం. వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ బిజీ బట్ పాజిటివ్లీ. ఇట్లా 5 సాధనలు చెప్పిన తర్వాత ఆ తర్వాత శ్లోకంలో ఈ యొక్క సాధనల చేత మరి ఒక 5 సాధనలు కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి, ఏకాంతస్థితిరింద్రియ ఉపరమణే హేతుదర్శశ్చేతసః సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా తేనానందరసానుభూతిరచల బ్రాహ్మీ సదా యోగినః తస్మాచ్చిత్త నిరోధ ఏవ సతతం కార్య ప్రయత్నాత్ మునేః. ముని మననశీలుడు, ఈ మోక్షమును పొందాలని ఆశించేటువంటి వాడు, బాహ్య మౌనమును, వాగ్మౌనమును, మానసిక మౌనమును అనుసరించగలిగిన శక్తి ఉన్నవాడు ముని. ఈ ముని ఇట్లా ప్రయత్నముతోటి ఏం చేయాలి? సతతం కార్యం, అన్ని వేళలా అన్ని చోట్ల ఇది జ్ఞాపకం ఉంచుకొని, జ్ఞాపకం ఉంచుకొని అది అలాంటి ఒక స్థితిలో ఉండుటయే సాధన. ఏమిటవి ఇక్కడ? ఏకాంత స్థితి. ముందు చెప్పిన వాటిని ఇప్పుడు మరికొంత వివరించి చెప్తున్నారు. పదాలు వేరుగా ఉంటాయి. ఏకాంతం అంటే లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, ఎలోన్గా ఉన్నా కూడా భయపడకూడదు. అలా ఏకాంతములో ఉంటేనే సమాధి ధ్యానాభ్యాసములు చేయటానికి అనుకూలంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అంతర్ముఖమవుతుంది.
అందుకని ఏకాంత స్థితి ఇది ఎలా వస్తుంది? ఇంద్రియాలు నియంత్రణం చేయబడితే వస్తుంది. అప్పుడు ఇంద్రియములను నియంత్రణ చేస్తే దానికి ఇంద్రియమును నియంత్రణ చేయాలంటే ఏకాంతత కావాలి. అప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం అనే దానికి హేతు ఏమిటంటే ఇంద్రియ ఉపరమః, ఇంద్రియముల యొక్క బాహ్య అట్రాక్షన్స్ వాటిని పరిగెత్తనివ్వకూడదు. వాటంతట అవి కళ్ళెము లేని గుర్రాల్లాగా పరిగెత్తనివ్వకూడదు. ఇది ఇలా ప్రాక్టీస్ చేయుట, ఏకాంతములో ఉండుట అలవాటు పరుచుకొనుట చేత ఇది కారణమవుతుంది దమమును ప్రాక్టీస్ చేయుటకు. అలాగే మనస్సులో లోపల మనోనిగ్రహానికి పేరు శమం అంటాం కదా. చేతసః సంరోధే కరణం శమేన. ఎప్పుడైతే ఇట్లా మనస్సు శమము దమము ఆఫ్ ది ఇంద్రియములు ఈ రెండు జరుగుతాయో అప్పుడు యాయాద్ అహం వాసన విలయం. ఈ అహం నేను చేస్తున్నాను నాది అనే ఈ అహంకార మమకార వాసనలు బాగా తగ్గి తొలగిపోతాయి అని చెప్పి వాటిని అట్లా విలయం చేయాలి. మనం ఒక పక్కన ఈ రెండు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సమాధి అభ్యాసము, ఈ శ్రవణ అభ్యాసము, మనన అభ్యాసము వాటంతటవే వాసనలు తొలగిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? నీ యొక్క స్వరూప ఆనంద రస అనుభవం ఎటువంటి స్వరూపం నీది చెప్పాను గుర్తుందా? అచలమైనటువంటిది. నీలో చలనము లేదు, నీలో వికారములు లేవు. వికారము, చలనము, ఆశలు అన్నీ కూడా మనస్సులో ఏర్పడేవే. అప్పుడు ఆ విధంగా ఈ బ్రాహ్మీ స్థితి అది అచలమైన బ్రహ్మ అనుభూతి రసంతో కూడి ఉన్నది. ఈ యోగి అయినటువంటి వాడు దీన్ని ఇలా నిరంతరము జ్ఞాపకం ఉంచుకొని చింతిస్తూ ఆ భావనలోనే ఉండాలి, బ్రహ్మ భావనలో ఉండాలి. మిగతా భావనలన్నీ మనం ఆటోమేటిక్గా తొలగించేయచ్చు. అన్నీ భావనా ప్రధానమే. మనస్సు కదా, మనస్సులో మరి ఈ భావనని ఉంచితే అది కూడా భావనే కదండి అంటే పర్వాలేదు, ఇది సద్భావన, ఇది బ్రహ్మీ భావన. అందుకనే భగవంతుడు 2వ అధ్యాయంలో చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పి నైనాం ప్రాప్య విముహ్యతి. ఒకసారి ఆ జ్ఞానస్థితి బ్రాహ్మీ స్థితి వాడికి అర్థమైపోయిందంటే ఆ యోగికి ఇంకా మరల మోహము, డెల్యూషన్ అనేటువంటిది, ఈ భ్రాంతి సంబంధమైన ఈ మాయా ప్రపంచాన్ని చూసి మోహపడ్డాడు. కాబట్టి ప్రయత్నముతోటి ముని తస్మాత్ చిత్త నిరోధ ఏవ సతతం కార్య. అందుకని రీఇంజనీరింగ్ ద మైండ్, ఛానలైజింగ్ ద మైండ్, కల్టివేటింగ్ ద మైండ్, removing the wrong notions in the mind is the only the sadhana. alertly the సాధకుడు చేయవలసినటువంటి ముఖ్యమైన కార్య చేయవలసింది, చేయాలి అని చెప్పి ఈ విధంగా తర్వాత ఇక్కడ మరొక 370 శ్లోకంలో ఇది ఎలా ఎక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏమిటి? 68, 69 శ్లోకాల్లో చెప్పిన 368, 69లో ఇప్పుడు దాన్ని సమ్మరైజ్ చేసి చెప్తాను, విను, నీకు అర్థమయ్యేట్లు. వాచం నియచ్చాత్మని తం నియచ్చ బుద్ధౌ ధియం యచ్చ చ బుద్ధి సాక్షిణి తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే విలాప్య శాంతిం పరమాం భజస్వ. చూసారా? వాచం నియచ్చ ఆత్మని. మొదట ఈ వాక్కుని మనస్సులో
నియంత్రణం చేసి దాన్ని మనసులో కలిపేయాలి. ఎందుకంటే మనస్సు యొక్క ఎక్స్ప్రెషనే ఈ వాక్. కానీ వాక్ అంటే ఇప్పుడు మరి మీరు చెప్పేవి కూడా అన్ని వాక్కులే కదా. ఈ యొక్క వివేక చూడామణి శ్లోకాలు పదాలంటే ఈ వాక్యాలు నిన్ను అంతర్ముఖుడివిగానే చేసి నీకు చక్కటి ఒక మార్గాన్ని చూపిస్తాయి. కాబట్టి వాచం నియచ్చ, ఈ వాక్కును నియంత్రణము చేసి మనస్సులో, నియచ్చ అంటే దాన్ని మనస్సు యందే ఉండేట్లు. అందుకని మాట్లాడటానికి ముందు ఆలోచించాలి, ఈ ఏదైనా మాట్లాడాల్సింది ఇది అవసరమా అనవసరమా అని చెప్పి, ఆ తర్వాత ఆ మనస్సుని బుద్ధిలో కలిపేయాలి, బుద్ధిలో ఉండేట్లుగా చేయాలి. ఆ తర్వాత బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి చేతనంలో కలపాలి. ఆ చేతనం, ఆ సాక్షిని కూడా పూర్ణాత్మ అయినటువంటి నిర్వికల్పమైనటువంటి అదిలో నిలుచుండేట్లు విలాప్య కలిపేసి దాంట్లో శాంతిం పరాం భజస్వ. ఆ తర్వాత ఇంకా శాంతియే నీ స్వరూపమని, అమృతమే నీ స్వరూపమని, చలనం లేని అఖండ బోధం నీ స్వరూపమని దీన్నే స్మరిస్తుండు. భజస్వ అంటే ఇక్కడ భజన చేయని కాదు అర్థం, దాని ఎందే నిలకడగా ఉండు అని అర్థం. ఇదే రకమైనటువంటి శ్లోకం మనకు కఠోపనిషత్తులో ఉంది. అదిని పెట్టే ఇక్కడ శంకరాచార్యుల వారు దీన్ని మనకిస్తున్నారు. యచ్చేత్ వాంగ్మనసి ప్రాజ్ఞః తద్ యచ్చేత్ జ్ఞాన ఆత్మని మహతి నియశ్చేద్ తచ్చే నియేచ్చేద్ ఆత్మని మహతి నియశ్చేద్ తద్నియశ్చేద్ శాంత ఆత్మని. ఇక్కడ మహత్ అంటే ప్రకృతి వరకు చెప్తున్నారు. మనస్సు ప్రకృతి సంబంధించింది కదా. ఆ తర్వాత ఆ మహత్తులో నుంచి ఇంకా ఆ తర్వాత ఆత్మ. మహత్ అంటే ఏమిటి? ప్రకృతి ఎక్కడుంది? మాయ ఎక్కడుంది? నా యొక్క శక్తే, నా యొక్క గొప్పతనమే అది అని చెప్పి అక్కడ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది సాధన, ఇది వేదాంత సాధనలండి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. మన యొక్క ప్రజెంట్లోనే మనస్సుని ఉండేందుకు మనం బాగా ప్రయత్నించామంటే దాని చేతనే మనకు 1/4 మనస్సు కంట్రోల్ అవుతుంది ప్రజెంట్లో. దానికి ఏం చెప్తామంటే మా స్వామీజీ గారు చెప్తారు, దేఖో సునో బోలో మత్. చూడు, విను, కానీ మాట్లాడకు అంటారు. అందుకని దేఖో సునో బోలో మత్ అంటే చూడు, విను, లోకంలో అన్నీ నీ చుట్టూ జరిగేవన్నీ, కానీ నువ్వు దాన్ని మీద కామెంట్ చేయకు. అంటే ఏంటి అర్థం? ప్రజెంట్లోనే ఉంటాం. కంపారిజన్ చేస్తాం. కామెంట్ చేయటం వల్ల ఏం చేస్తాం? కంపారిజన్ చేస్తాం. దీన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసామంటే మనకు 1/4 మన మనస్సు కంట్రోల్లో. తర్వాత 1/4 వచ్చి జరిగిపోయిన పాస్ట్ని గురించి బ్రూడింగ్ చేయకుండా ఉండటం వలన 1/4 కంట్రోల్ అవుతుంది. రాబోయే ఫ్యూచర్ భవిష్యత్తుని గురించి దుఃఖపడకుండా, వరి అవ్వకుండా ఉంటే మరొక 1/4. ఇంకా అవి 3 సహజంగా జరుగుతున్నాయంటే ఇంక చివరి 1/4 వచ్చి నిధిధ్యాసనంతో అది పూర్ణమైపోతుంది. కాబట్టి దేఖో సునో బోలో మత్. కామెంట్లు చేయటం వదిలేయాలి. మనం ప్రజెంట్లో ఏంటి చేస్తున్నాం? మన మనసు ఏదర్ ఇట్ విల్ 3: కంప్లైంట్, కామెంట్ ఆర్ కంపేర్. ఈ 3 తప్ప దానికి ఇంకా వేరే పనులేం లేవు. చూసారా? ఆలోచించి చూడండి.
ఇదే అందరి మన మనస్సులో కంట్రోల్ లేని మనస్సులు అట్లా ఉంటాయి. అలా చెప్పిన తర్వాత 371లో ఏమంటున్నారంటే, దేహ ప్రాణేంద్రియ మనః బుద్ధ్యాదిభి రూపాదిభి యైర్యైర్వృత్తే సమాయోగః తత్తద్భావోస్య యోగినః యద్భావం తద్భవతి. వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బికమ్, వాట్ ఎవర్ యూ సో దట్ యూ రీప్ అంటారు కదా. అట్లా దేహ ఇంద్రియ ప్రాణ మనో బుద్ధి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఉపాధులు అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫంక్షనల్ డిఫరెన్స్ ఉంది వాటిల్లో కదా, ఫంక్షనల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఐస్ వచ్చి దాంట్లో ఈ గోళకం ఉంది చూసారా, ఈ గోళకంలో డిఫరెన్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ డిఫరెన్స్. ఒకటి చిన్న కళ్ళు ఉండొచ్చు, కొన్ని పెద్ద కళ్ళు ఉండొచ్చు, చైనా జపాన్లో ఇవన్నీ స్ట్రక్చరల్లీ ఐస్ డిఫరెంట్గా ఉన్నా కూడా కానీ ఫంక్షనల్లీ విజన్ అనేటువంటిది ఒకే శక్తి. అలాగే అన్ని ఇంద్రియములు. కానీ మనసు దగ్గరికి వచ్చినప్పుడు మనసులో 4 భాగాలు ఉన్నాయంటారు శాస్త్రం. మనోబుద్ధి చిత్త అహంకార, దాన్నే అంతఃకరణ చతుష్టయము అన్నారు. ఇక్కడ మాత్రం స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏమి లేదండి, ఫంక్షనల్ డిఫరెన్స్ మాత్రమే ఈ అంతఃకరణంలో ఉన్నటువంటిది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పి ఏమంటున్నారు, ఏ వృత్తులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృత్తి ఉంది కదా, అది వృత్తిగా వీడు మనస్సు ఆకారాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు రూపం చూడంగానే మనసు ఆ రూపం యొక్క ఆకారాన్ని తీసుకుంటున్నది, వినంగానే శబ్దాకారాన్ని తీసుకుంటున్నది, రుచి స్పర్శ ఏదైనా సరే. కాబట్టి అది ఆ యోగి, ఇక్కడ యోగిన అంటే అర్థం, ఈ యోగి అనే పదం ఉపయోగించటం చేత ఇక్కడ దీన్ని కొన్ని కామెంటరీలో సిద్ధులు పొందుతారు అని కూడా ఉంది. కానీ మనకు ఈ జ్ఞానయోగులకు సిద్ధులకు సంబంధం లేదు, సిద్ధులు అవసరం లేదు, మంచిది కాదు, అవి అడ్డంకులు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు ఇప్పుడు నేను బ్రహ్మమును అని చెప్పారు కదా, భ్రమరకీటకం ఉదాహరణ. అలా అనుకుంటూ ఉన్నానంటే ఇంకా నేను ఆ బ్రహ్మమే భావనలో ఉంటాను. ఇప్పుడు నేను దుఃఖపడుతున్నానంటే భయపడుతూనే భయపడుతుంటావు. ఈ వికారాలు ఇట్లాంటివన్నీ మనస్సు. కానీ నేను బ్రహ్మమునని చెప్పడం అది మనస్సు చెప్పే, భావించే, కల్పించిన విషయం కాదండి. అది సత్యం. అంటే అది నా స్వరూపం, నిజస్వరూపం, నిజ బోధ రూపం అది. కాబట్టి అలా యోగి అర్థం చేసుకొని అభ్యసించవలేను. మొదట మన యొక్క అసలు శరీరము, ఈ ఇంద్రియములు, వీటి యొక్క లిమిటేషన్ ఏమిటి, వీటి యొక్క పద్ధతి ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. సైంటిఫిక్గా ఏదో అది ఇది అంత రీసెర్చ్ చేసి ఎనాటమీ చదవటం కాదు, వాటి యొక్క పనులు అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయి ఏమిటి అని. అవన్నీ పంచభూతాలకు చెందినవే. ఏ రకమైన ఇంద్రియమైనా సరే పంచభూతం యొక్క కాంబినేషనే, చూసారా, అది అర్థం చేసుకోవాలి. ఇవి మనకు ఎసెట్గా ఉన్నాయా లేదా అని వాటిని మలుచుకోవాలి. మనకు అవి అనుకూలంగా ఉండాలి. ఇలా చెప్పిన తర్వాత 372వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తాన్నివృత్య మునే సమ్యక్ సర్వోపరమణం సుఖం సదృశ్యతే సదానంద రసానుభవ విప్లవ. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విధంగా ఈ యోగి ముని ఏం చేస్తాడంటే, ముని వార్త చూడండి, మళ్ళీ వాడుతున్నారు. ఒకసారి వాడు ముని అయినాడంటే మనం అనుకుంటే పురాణ కథల్లో మునులు పెద్ద జుట్లు, ముడులు,
ఈ గడ్డాలు పెంచుకుని ఉన్నారు అట్లా అని కాదు. సాధకులందరూ మునులే. కాబట్టి ఇక్కడ అన్నిసార్లు వాడుతున్నారు. వాడు ఇంక బాగా జ్ఞాననిష్టమైనటువంటి మహర్షి ముని అయితే ఇంక వాడికి సాధన ఎందుకు? అందుకని ఇక్కడ చూడండి, ముని అయినటువంటి వాడు చక్కగా వీటిని ఈ వృత్తులను నిరోధించాలి. తాన్ నివృత్య ఆ వికారాలు రాని, ఏదేదో మనస్సు ఇంద్రియములతోటి సంబంధం ఏర్పడినప్పుడంతా ఒక్కొక్క విధంగా వికారం వస్తుంటుంది. వాటిని సమ్యక్ ఏం చేయాలి? అన్నిటిలో నుంచి విరమించుకోవాలి. ఉపరమణం అంటే విడ్రావల్. ఇది ముందు వేరే శ్లోకంలో కూడా వాడారు ఉపరమణం. అలా చేయుటయే మనకు నిర్విషయ సుఖం. ఏ విషయము చింతించకుండానే, ఏ విషయము నాకు ఇంద్రియాలు విషయాలు లేకుండానే నేను సుఖంగా ఉన్నానని చెప్పి ఇంద్రియ సుఖమును వదిలేసి ఆత్మసుఖమును అనుభవించుట. అందుకని ఉపరమణం అంటే అంటే దగ్గర, రమించుట, ఆనందించుట, చింతించుట, తెలుసుకొనుట, అక్కడే దాని అందే నిలుసునుట. దీనికి పేరు రమణం. అది సుఖం, ఉత్తమం, అది మంచిది నీకు. అప్పుడేమవుతుంది? అందుకని సందృశ్యతే సదా ఆనందరసానుభవ విప్లవ. ఈ విప్లవ అంటే ప్రవాహం. నా ఆత్మ అయినటువంటి అంతరాత్మ జ్యోతి, దాని యొక్క ఆనందం అన్లిమిటెడ్. సత్ చిత్ ఆనందం అని 3 చెప్తామే బ్రహ్మస్వరూప లక్షణాలు. ఇవన్నీ కూడా 3 అన్లిమిటెడ్. లిమిటేషనే ఉంటే అది ఇంకా అది సత్యం కాదు. ఒక చోట ఒక టైంలో ఒక రూపంగా ఉన్నదంటే అది సత్యం కాదండి. అది దేవుడైనా సరే గుర్తుంచుకోండి. అప్పుడు ఏంటది? అది దేవుడు ఈశ్వరుడు యొక్క ఒక వ్యక్తం మాత్రమే, మేనిఫెస్టేషన్ మాత్రమే. అది కరెక్ట్ వర్డ్, మేనిఫెస్టేషన్ మాత్రమే, కానీ అది సత్యము కాదు. అందుకని ఈశ్వరుడు భగవంతుడు రూపం ఎడుతుకుని వచ్చాడు అంటే కూడా ఆయన శాశ్వతంగా ఇక్కడ లేడు కదా. అదే రూపంలో ఇక్కడ ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ కాలమే ఒక కాలంలో ఒక దేశంలో ఒక రూపంలో ఉన్నాడు అంటేనే తర్వాత కనిపించుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా కనిపించుకుని వెళ్ళిపోతూ ఆయన ఎక్కడో మళ్ళీ అక్కడున్నాడని చెప్పి వెతుక్కోవాలంటే అది ఎట్లాగండి సత్యమవుతుంది? దేశకాల వస్తువుకి వ్యతిరిక్తముగా వాటి చేత బాధింపు లేకుండా ఉంటేనే కదా దాని సత్యం అంటాం. అందుకని అలా చెప్పిన తర్వాత సర్వోపరమణం సుఖం. ఈ విధంగా సదానంద రసానుభూతి, బ్రహ్మ రసానుభూతి, సదా ఆనంద అనుభూతి, ఇది గుర్తించాలండి. ఆనందం కోసం బయట పాకులాడకూడదు. సుఖం అనేది బయట లేదు, నేనే సుఖం యొక్క స్టోర్ హౌస్ నేను. అందుకని ఎవరి దగ్గర నుంచి దేని నుండి నేను ఆనందమును, సుఖమును, సంతోషమును పొందాలి, అది ఉంటేనే నేను అప్పుడు కొంచెం బాగుంటాను, లేకపోతే దుఃఖపడతాననేది చెప్పనేకూడదు. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికీ ఆనందాన్ని పంచుతాను, అందరికీ సుఖాన్ని ఇస్తాను, అందరికీ మంచి మాటలతో, మంచి చూపులతో, మంచి అట్లా మన ప్రెజెన్సే లోకానికి కళ్యాణం చేయాలి, లోక కళ్యాణం జరగాలి. అది మహాత్ములకు దురాత్ములకు డిఫరెన్స్, వైజ్ అండ్ అదర్వైజ్. కాబట్టి ఇక్కడ భగవద్గీత యొక్క ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదే విషయాన్ని ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు వరకు మాట్లాడింది. కృష్ణుడు ఏమంటాడంటే, యతో నిశ్చరతి తత మనశ్చంచలమస్థిరం. మనస్సు అక్కడ ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళుతుంటుంది, ఎక్కడెక్కడికల్లా వెళుతుంటుంది, చంచలపడుతుంటుంది. అప్పుడేం చేయాలి? తతస్తతత్, అప్పుడప్పుడే వెంటనే దాన్ని వెనక్కి లాగేసేయాలి. ఈ కుక్కని చూసారా? పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్తుంటారు, ఇప్పుడు అన్నీ కూడా కొంచెం ఆటోమేటిక్ బెల్టులు వచ్చినాయి.
మన చేతిలో ఉంటుంది. దాన్ని కొంచెం బటన్ కొంచెం నొక్కితే అది 2 అడుగులు తాడు పెద్దదవుతుంది. తాడో వైరో దాన్ని మళ్ళీ మనం తగ్గించామంటే వెనక్కి వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు దాన్ని అట్లా కొంచెం వదులుతుంటాం, వెనక్కి లాగుతుంటాం. అది ఈ ఓనర్ని లాగెళ్తుంటుంది. కుక్కకి పెద్ద కుక్క అయిందంటే బలం, అది లాగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇతడు లాగుతూ ఉండాలి, కష్టం. ఇలా కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తతగా అప్పుడప్పుడే దాన్ని నియమించాలి. కంట్రోల్ చేసి ఏం చేయాలి? ఆత్మనేవ వశం నయేత్. నీ ఎందుకే ఈ సెంటర్ పాయింట్ హృదయంలోనికే తీసుకొచ్చేసాయి మళ్ళీ దాన్ని. అలా ప్రయత్నించాలని ఈ 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన ఈ విషయాలు. ఆత్మసంస్థం మనకృత్వ, ఇది తొందరపడి ఆత్రపడి చేయకూడదు. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయేతని ధ్యానయోగం అని చెప్పబడే 6వ అధ్యాయంలో భగవంతుడు ఈ విషయాన్ని చెప్పాడు అక్కడ చక్కగా. కాబట్టి మన యొక్క ప్రైమరీ డ్యూటీ ఆధ్యాత్మిక మార్గంలో ఏంటంటే లోకాన్ని సరిచేయటమో, జనులను సరిచేయటమో, తీర్చిదిద్దటమో కాదు. లోకమును, జనులను ఎవరినో తీర్చిదిద్దాలనుకుంటూ శ్రమపడటం ఎట్లా అంటే, కుక్క తోక వంకరను తీయాలని చెప్పి వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కుక్క తోక వంకరను మనం సరిచేయనే లేము. కుక్క తోక వంకర, అది ఎట్లాగే ఉంటుంది నువ్వు ఎంత చేసినా. అందుకని అప్పుడు ఎక్కడ కరెక్ట్ చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి ఆ కుక్క తోక వంకర అది అట్లాగే ఉంటుంది, నేనెందుకు దాన్ని సరిచేయటం? ఈ విధంగా లోకంలో నేను అది సరి చేస్తాను, ఇది సరి చేస్తాను, వి సేవ్ ద వరల్డ్ అని వచ్చిన వాళ్ళందరూ షేవ్డ్ ఆఫ్, వెళ్ళిపోయారు. రాముడు పెట్టిన రామరాజ్యమే లేదు కదండి. మరి 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలించి పెడితే దేవుడే వచ్చి ఉండాలిగా, ఉండదు. అది లోకం తీరు, మార్పు అనేది లోకం తీరు. కాబట్టి నీ అటెన్షన్ ఎక్కడ ఉండాలి? నా అటెన్షన్ నా మీద ఉండాలి. నేను ఈ ప్రపంచాన్ని చూసి రియాక్ట్ అవుతున్నానా, లేక కేవలం యాక్ట్ మాత్రం చేస్తున్నానా? రియాక్ట్ అయితే పాపం, యాక్ట్ చేస్తే పుణ్యపాపం 2 లేవు. జస్ట్ యాక్ట్, డ్రామా. చక్కగా యాక్ట్ చేస్తే చూసేవాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు కదా, కానీ అది యాక్టింగ్ మాత్రమే, నిజం కాదు. ఇక్కడ తర్వాత నుంచి 373వ శ్లోకంలో నుంచి వైరాగ్య ప్రకరణం లాగా చెప్తున్నారు. వైరాగ్యాన్ని గురించిన ఒక 5 శ్లోకాలు. ఎందుకంటే ఇప్పుడు వివేకం ఏర్పడింది మనకు. వివేక చూడమని కదా చదువుతున్నాం. వివేకం ఏర్పడింది. దేని ఆత్మ అనాత్మ ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఈశ్వరుడు ఏంటి, ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, అసలు నేను నిజంగా ఏం చేయాలి, ఇలా. కానీ ఇలా ఒకడు ఆ వివేకాన్ని చేసిన తర్వాత వాడికి గ్రాడ్యువల్గా ఇప్పుడు జ్ఞానం నిష్ఠ రావాలి అంటే వాటిలో వైరాగ్యం ఉండాలి. అందువలన ఈ వైరాగ్యాన్ని గురించి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు స్పెషల్గా. ఇవన్నీ మొదట్లో మాట్లాడినవే, సాధన చతుష్టయ సంపత్తిలో ఇవన్నీ వివరించిన విషయాలనే ఇప్పుడు ఇక్కడ మరలా విస్తరించి వివరిస్తున్నారు. చదువుదాం. అంతస్త్యాగో బహిస్త్యాగః విరక్తస్యైవ యుజ్యతే త్యజ్యత్యంతబహిః సంగం విరక్తస్తు ముముక్షయా. అసలు వీడికి మొదట నా యొక్క జీవిత లక్ష్యం మోక్షము, getting freedom from the bondage, getting freedom from this samsara chakra, janana marana chakra, or become free from the moha shoka bhaya. ఇది నా యొక్క ప్రైమరీ డ్యూటీ.
అలా దీన్ని ప్రైమరీ డ్యూటీగా పెట్టుకున్న వాడిని ముముక్షువు అంటారు. మోక్షము కోసం ఇచ్చపడుతున్నాడు. అప్పుడు ఈ ముముక్షువు చేత ఇతడు విరక్తుడుగా ఉండాలి. అంతస్త్యాగ బహిత్యాగ, వైరాగ్యాన్ని వివరిస్తున్నారు. ఈ బయట ఉన్న ఏ విషయాల మీద అంటే లోకం, జగత్తు గురించి, వాటిల్లో ఏది కూడా సత్యము కాదు, నిత్యము కాదు, సారము లేదు దాంట్లో అని వాటిని త్యాగం చేయాలి. అంటే నేను వాటి ముఖ్యత్వం ఇవ్వట్లేదు. అదేవిధంగా అంతస్త్యాగం, నా మనస్సులో వచ్చే ఈ ఆలోచనలు, సందేహాలు, వికల్పాలు, ఇవి అన్నీ కూడా నిజం కాదు, శాశ్వతము కాదు. కాబట్టి లోపల విషయాలను వదిలేయాలి, బయట విషయాలను వదిలేయాలి. విషయాలను వదిలేటువంటి అటాచ్మెంట్, వాటికి సత్యత్వం ఇవ్వకుండా ఉండటమే. సో మోక్షం పైన ఆశ ఉన్నటువంటి వాడు ఈ లోక ఆశను వదిలేయాలి. లోక చింతనలను మనసు నుంచి వదిలేయాలి. కాబట్టి లోపల త్యాగం, బయట త్యాగం. అప్పుడు ఈ విరక్తుడు విరక్తస్య ఏవ యుజ్యతే. ఇది ఎప్పుడైతే నేను విరక్తుణ్ణవుతానో, విరమించుకుంటానో, రక్తి నాకు దాంట్లో లేదు. నా ఆత్మన్నేవాత్మనా తుష్ట అని రక్తి. జ్ఞాపకం మళ్ళీ ఎప్పుడు మర్చిపోకూడదు. విరక్తుడంటే ఇక్కడ వేదాంతంలో చెప్పేది డిప్రెషన్ అయినాడు, పాపం జీవితంలో ఎంతో దెబ్బతిన్నాడు, దేవదాసులాగా అయిపోయాడు, బిజినెస్లో లాస్ వచ్చింది, లేక భార్య పోయింది, ఏదో ఇట్లాంటి విరక్తి చెప్పలేదు ఇక్కడ. సరే, అట్లా ఏదైనా జరిగిన తర్వాత అయినా అసలు ఏంటి లోకం, ఇదంతా ఈ మాయ, సత్యం ఏమిటి, ఇవన్నీ జరుగుతున్నాయని చింతించి టర్న్ అవుతే పర్వాలేదు. అందుకని ఈ ఇట్లాంటి ఏదైనా కష్టం, నష్టం, బాధ, ఒక పెద్ద దెబ్బ మన మీద పడినప్పుడు మన జీవితంలో మనం దేవదాసు అవ్వకూడదు. తులసీదాసులాగా భక్తులం అవ్వాలి, లేక జ్ఞాన మార్గంలో జ్ఞానమును పొందుటకు ఆశపడాలి. అదే రక్షిస్తుంది. కానీ దేవదాసు అవ్వటం ఎంతసేపు? చూసారా? ఈ విరక్తి ఉండడం వల్లనే ఈ బాహ్యత్యాగం, అంతస్త్యాగం చేయగలడు. కాబట్టి త్యజత్తి అంతర్బహి సంగం, ఈ విరక్తుడు ముముక్షువు అప్పుడు. కాబట్టి విరక్తి చేత నాకు ఈ లోకంలో సాధించాల్సినది ఏమీ ముఖ్యము, ఇంపార్టెంట్ కాదు. ఎంత సాధించినా ఏమి చేసినా కూడా ఇంకా ఏదేదో వాటిల్లో లూజ్ ఎండింగ్స్ ఉంటూనే ఉంటాయి. చెప్పాను కదా, ఇప్పుడు లోకమును సరిచేయలేము, మనుషుల్ని సరిచేయలేము. వాళ్ళలో బుద్ధి కలిగి, వివేకము కలిగి ఈశ్వర కృప చేత మారుతారు. కాబట్టి వైరాగ్యం చాలా ముఖ్యం. దీనికి కూడా భగవంతుడు గీతలో 2వ అధ్యాయంలోనే ఒక చక్క విషయం చెప్పారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయాలని ఈ శరీర ఇంద్రియాల ద్వారా మనసుకి ఫీడ్ చేస్తూ ఉండి వాటికి ముఖ్యత్వం ఇస్తున్నావంటే నువ్వు అంతకంతకు ఊబిలో దిగిపోతున్నట్లు అవుతావు. కాబట్టి వినివర్త, విత్డ్రా, లోపలికి తిప్పు, మరలించు, కంట్రోల్ చేయి. వాటికి ఆహారాన్ని ఇవ్వకు. ఇంద్రియాలకు ఆహారం 5 విషయాలు. ఇంద్రియాలను అందుకని గుర్రాలతో చెప్పారు, పోల్చారు కఠోపనిషత్తులో. అలా చేస్తే ఇంకా ఆ తర్వాత రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వాటిల్లో టేస్టే, వాటి యొక్క రసం కూడా ఇంకా మనస్సులో వాసన రూపంలో లేదు. అది ఎప్పుడు సాధ్యం? ఏంటంటే అన్నీ వదిలేయమంటారు, దేన్ని ఆశపడద్దంటారు. ఇంకా అప్పుడు జీవితం అంటే ఏముందండి, బోరు కొట్టదా? ఆహా, వీడు పరం దృష్ట్వా, బోరు కొట్టడమా? 24/7 ఆత్మానందం, శ్రవణ మననం, భక్తి, ధ్యానం, జపం, వీటిల్లో ఉంటే ఇంకా బోరు కొట్టడం ఏంటి? ఆ పరంని చూసిన వాడు ఇంకా నివర్తతే. పరం దృష్ట్వా అంటే ఏంటి అర్థం?
దేవుని చూసేశాడా, లేక ఆత్మని చూశాడా బొమ్మలాగా, లైట్ లాగా? కాదు. ఈ దృశ్య ప్రపంచము, దాంట్లో అసలు నిజము లేదు. అదంతా ఒక భ్రమ చేత కల్పించబడ్డ మాయ మాత్రమే, కలలాగా అని చెప్పి తెలుసుకోవడం అండి పరం దృష్టి అంటే. అప్పుడు వాటిని తెలుసుకుంటున్నా చూస్తున్నా నేను మాత్రం సత్యమని గుర్తించుటయే పరం దృష్ట్వా. అలా చెప్పి ఆ తర్వాత అందుకని ఇక్కడ కఠోపనిషత్తులు ఈ విషయాన్ని చెప్పేటప్పుడు పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన. బాగా పరీక్షించి చూశాను లోకమంతా, ఎక్కడ చూసినా దుఃఖం, ఎక్కడ చూసినా భేదభావాలు, ఎక్కడ చూసినా పోట్లాటలు, కాంపిటీషన్లు, కట్త్రోట్లు. కాబట్టి ఈ లోకంలో కర్మ చేయకుండా, కర్మతోటి కర్మరహిత స్థితి, నైష్కర్మ్య సిద్ధి రానే రాదు అని చెప్పి తెలుసుకున్నాడు. వాడికి అప్పుడు తర్వాత నిర్వేదం ఆయాత్, వైరాగ్యం వచ్చేసింది. అప్పుడు సత్యమేమిటి, నేను సాధించి చేయవలసిన పని ఏమిటి ఈ లోకంలో? అప్పుడు గురువు దగ్గరికి వెళతాడు, సరెండర్ అవుతాడు, వేదాంతాన్ని వింటాడు, జ్ఞానాన్ని పొందేస్తాడు, ఆనంద స్వరూపుడైపోతాడు, మోక్షం పొందేస్తాడు అని చెప్పి, అందుకనే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైగే అమృతత్వమానసు. ఈ ప్రజలంటే వంశాలు, పారంపర్యాలు, సంతానాలు, లేక వేరే ఏదో కర్మ, యజ్ఞం, యాగం, వీటి చేత, సోషల్ సర్వీస్ చేత, ధనము, చాలా డబ్బులుంటే అన్నీ బాగుంటాయి, రాదు. అమృతం దొరకదు నీకు, ఆత్యంతిక సుఖం దొరకదు. త్యాగము చేత మాత్రమే అమృతం నువ్వు పొందుతావు. నువ్వు మరణం లేని వస్తువు అని తెలుసుకుంటావు బాబు. ఆ తర్వాత 374వ శ్లోకంలో బహిస్తు విషయై సంగం తదాంతరహమాదిభిః విరక్త్యయేవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠితః. అప్పుడు అంతర్ముఖం పరంను చూసినవాడు, ఈ బ్రహ్మణిలో నిష్ఠ కలిగినవాడు, నిష్ణాతుడు అవ్వలే కూడా ఇంకా, కానీ నిష్ఠ ఉంది అవ్వాలని. అప్పుడు ఏం చేస్తాడు, అతడికి బహిస్తు విషయై, వీటితో సంగమంతా కూడా, అదేవిధంగా లోపల యొక్క విషయాలు, మనసు, పాతవి ఆలోచనలు అవన్నీ లేకుండా వీటిని వదిలేశాడు, వాటికి డైవర్స్ ఇచ్చేశాడు. అప్పుడే ఇతడు బ్రహ్మ భావంలో బ్రహ్మజ్ఞాన నిష్ఠుడయ్యేందుకు శక్నోతి, అర్హుడవుతాడు, సాధ్యపడును. విరక్తయేవ, ఈ విరక్తి వైరాగ్యం లేని వాడికి సత్యం, బ్రహ్మం అంద నిష్ఠ రావటం, బ్రహ్మజ్ఞానం ఏర్పడటం అసాధ్యం. అందుకని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఈ వైరాగ్యం మనకు వస్తుంది. అందుకని భగవంతుడు భాగవతంలో చెప్పాడు, నేను ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటానో, నేను వీడికి ముక్తినివ్వాలని అనుకుంటానో, అటువంటి భక్తుడి దగ్గర నుంచి నేను అన్నీ లాగేసుకుంటాను. వాడికి మొదల్లో బాగా కష్టాలు పెట్టి వాడిని ఇంకా నడి రోడ్లో నిలిపేస్తాను. అప్పుడు నాకు వాడు పూర్ణంగా సరెండర్ అయిపోతాడా, వాడికి అంత నన్నే ఇచ్చేస్తాను అతడికి అంటాడు. కాబట్టి దానికి భయపడకూడదు. ఏంటంటే దేవుడా అట్లా చెప్తాడు, నా దగ్గర నుంచి అన్నీ లాగేసుకుంటాడా, నేను ఆయన దగ్గరనే అన్నీ లాగుదాం అనుకోని చెప్పి ఆయనతో బేరం ఆడుతున్నానే. నిన్ను బేరం ఆడితే నేను ప్రపంచంలోనే ఉంచుతుంటాడు.
నీకు ఇక్కడ బాగానే ఉంది, దెబ్బలు తింటాం, మళ్ళీ మళ్ళీ దుఃఖపడటం, మళ్ళీ పుట్టడం, కంటిన్యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరు వద్దన్నారు? గాడ్ కూడా వద్దనడు. అట్లా గుర్తించాలి. ఆ తర్వాత శ్లోకంలో 375 వైరాగ్యబోధౌ పురుషస్య పక్షివత్ పక్షౌ విజానీహి విచక్షణత్వం విముక్తసౌధాగ్రలతాధిరోహణం తాభ్యాం వినా నాణ్యతరేణ సిద్ధ్యతే. చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ వైరాగ్యము అండ్ బోధ, వివేకం ఉంది మొదట, ఇప్పుడు వైరాగ్యం వచ్చింది. ఇప్పుడు ఇంకా బ్రహ్మనిష్ట వస్తుంది, బ్రహ్మజ్ఞానం అతడిలో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడాలంటే వీడికి ఈ రెండు లేకపోతే, వివేక వైరాగ్యాలని చెప్తాం కొన్ని చోట్ల. ఇక్కడ శంకరాచార్యులు వారు వైరాగ్య బోధౌ అంటున్నారు. ఇక్కడ బోధౌ అంటే వివేకమని తీసుకోవాలి. యాక్చువల్లీ మామూలు బోధ అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది, బోధపడింది అని అర్థం. బోధపడిందంటే ఎట్లా పడింది? వివేకం చేత బోధపడింది, వివేక చూడమని చదవడం చేత బోధపడింది. అప్పుడు డిస్క్రిమినేషన్ ఓన్లీ లీడ్స్ టు డిస్పాషన్ అండి. అప్పుడు వివేక వైరాగ్యాలు అనేటువంటివి ఒక పక్షికి ఉన్న 2 రెక్కలు లాంటివి. ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ఒక తీగ చెట్టు పెద్ద రాజకోట మీద వరకు పాకిందండి. దానికి పాకటానికి పట్టుకోవడానికి సపోర్ట్ ఉంటే గబగబ పాకేస్తుంది, ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. అట్లా ఇప్పుడు ఆ తీగ చెట్టు ఉంది చూసారా, ఇదేంటి అక్కడ పైన ఏముంది? ముక్తి లక్ష్యం ఉంది, ముక్తి లక్ష్యం. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి తీగ చెట్టు దగ్గర ఉన్న ఒక చిన్న పక్షి ఆ పైన ఉన్నటువంటి తీగ చెట్టు మీద ఉన్న కాయ, ముక్తి అనే మోక్షం అనే కాయను తినాలంటే అది ఒక్క రెక్కుంటే ఎక్కి పైకి వెళ్ళగలదండి? వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. అలాగే ఈ సాధకుడికి వివేకం వైరాగ్యం అనే 2 రెక్కలు ఉంటేనే అది చక్కగా ఎగిరెగిరి పైకి ఆ చివర అగ్రమునకు వెళుతుంది. సౌధ అగ్ర లత ఆ ఉదాహరణం ఇస్తున్నారు. అప్పుడే కాబట్టి ఈ 2 లేకుండా, తాభ్యాం వినా, వివేక వైరాగ్యాలు లేకుండా ఒక మనిషి మోక్షమును ముక్తిని పొందే ప్రసక్తే లేదు. వేరే మార్గము లేనే లేదు. ఎవరైనా ఏదైనా ఉంది అని చెప్పారంటే నిన్ను మోసగిస్తున్నారు, చీట్ చేస్తున్నారు అని గుర్తుంచుకో. ఆ తర్వాత 376 శ్లోకంలో సరే ఈ వైరాగ్యం వలన ఎట్లా స్టెప్ బై స్టెప్ అసలు ఏమి జరుగుతున్నది వీడిలో, ఈ సాధకుడిలో, ఇక్కడ 3 రకాల స్టెప్పులు చెప్పి అది స్పిరిచువల్ గోల్కి పైన ఉదాహరణ ఇచ్చారు ముందు. ఇప్పుడు ఆ గోల్ అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్యసుఖానుభూతి. ల్యాడర్ ఆఫ్ ది స్పిరిచువల్ ల్యాడర్, స్టెప్ బై స్టెప్. కాబట్టి అత్యంత వైరాగ్యం ఉన్నవాడికి మాత్రమే సమాహితుడైతాడు. సమాధి వాడికి ఆ సమాధి స్థితి. సమాధి గురించి 2 క్లాసులు మాట్లాడాంగా. అటువంటి సమాహితుడు, సమాధి, ఈ 2 పదాలు వాడుతున్నారు. అంటే ఆ సమాధి స్థితి పొందిన సమాహితుడు, ఆ సమాహిత బుద్ధి, సమాహితుడు అంటే వెల్ కంట్రోల్డ్, వెల్ డిసిప్లైన్డ్, వెల్ ఫోకస్డ్. సమాహితస్యైవ అప్పుడే దృఢ బోధ.
అప్పుడు జ్ఞాననిష్ట. ఇంకా దీంట్లో ఎక్కడ సందేహము, క్రాక్లు, వీక్నెస్ అవేమి లేవు. ఇంకా స్ట్రాంగ్ ఆ ప్రబోధం, ఆ మెలుకున్నాడు. ఇంకా మళ్ళీ స్లీపీ కొంచెం కొంచెం కలలు లేవు. అట్లా ప్రబుద్ధుడైనటువంటి వాడికి మాత్రమే తర్వాత బంధ విముక్తి ఏర్పడుతుంది. అట్లా బంధ విముక్తి ఏర్పడినప్పుడే అతడు నిత్య సుఖానుభూతిని పొందుతాడు. సో 4 స్టేజెస్ చూసారా. కాబట్టి వివేక వైరాగ్యాలు అత్యంత వైరాగ్యం, పరమ వైరాగ్యం ఉండాలి. అప్పుడు అది సమాధి స్థితి సమాహిత మనస్సునిస్తుంది. అప్పుడే బుద్ధిలో అసలు ఇవేంటి మాట్లాడుతున్నారు ఈ వేదాంతం అని చెప్పి చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహిస్తుంది. అట్లా బుద్ధితోటి చక్కటి సూక్ష్మ బుద్ధి అని చెప్పాం కదా మొన్న, అటువంటి బుద్ధి ఉన్నవాడే, గ్రహించిన వాడే బంధంలోంచి విముక్తిని పొందుతాడు. అసలు నాకు బంధం ఎక్కడుంది? ఆత్మనైన నాకు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపైన నాకు బంధం ఎక్కడుంది? నిత్యశుద్ధ బుద్ధ. ఇంతకుముందు వరకు అనుకుంటున్నాను భ్రమ చేత, అప్పుడు అది పోతుంది. పోయిందంటే ఏంటి అర్థం? ముక్తుడైపోయాను. ముక్తుడైనానంటే ఏంటి? ఇప్పుడే నిత్య సుఖానుభూతి అండి, వచ్చిపోయేది కాదు. ఇదంతా ఎప్పుడు సాధ్యం? నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం అని చెప్పినప్పుడే కదా. అలా చెప్పాలంటే ఇదేంటి నోటి మాటల ఊరికనే, కన్ఫర్మ్, దృఢ బోధ అలా చెప్పి. కాబట్టి ఈ వైరాగ్యం ఎంత అవసరం చూసారా. భర్తృహరి గారు ఒక సుభాషితంలో ఆయన ఒక 9 చెప్తాడు. చెప్పి చివరిలో, ఏదండి ఈ లోకంలో సుఖం ఇచ్చేది? భయం లేని స్థితి. సుఖం కాదు, భయం లేని స్థితి. అన్నిటి వలన భయం భయం భయమే. ఇక్కడ లోకమంతా భయాన్వితం అన్నాడు. భోగం చేస్తే రోగం వస్తుందని భయం, మంచి కులంలో పుడితే దాంట్లోంచి నేను దిగజారిపోతానని భయం. ఇట్లా అన్నిటికీ నాకు బలం ఉందనుకుంటే శత్రువు యొక్క భయం, రూపం ఉంది బాగా అంటే ముసలితనం వస్తుందేమో అని భయం. ఇట్లా అన్నిటి భయం భయం భయం. అందుకని ఈ శరీరం పోతుందేమో అని భయం. అప్పుడు మరి ఇంకేంటండి, ఎక్కడండి భయం లేను అంటే వైరాగ్యమేవా అభయం అని ఆ సుభాషితాన్ని ఆయన ముగిస్తారు. వైరాగ్యంలోనే అభయం ఉంది. అర్థమైందా? ఇలా చెప్పి ఇప్పుడు 377లో ఒక మరో వివరణం. వైరాగ్యమే భయరహిత స్థితి, భయరహిత స్థితియే ధైర్యస్థితి. వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః తచ్చేత్ శుద్ధతరాత్మబోధ సహితం స్వరాజ్య సామ్రాజ్య దుఃఖ తత్తద్వారమజస్ర ముక్తియువతే యస్మాత్ తస్మాదపరం సర్వత్రా స్పృహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే. నీకు శ్రేయస్సు కావాలంటే, నీకు హితము కావాలనుకుంటే, ఈ వైరాగ్యంకు మించినటువంటి మరొక సుఖమైనది, సుఖమును మరొకటి ఏదైనా పుట్టిస్తుందనేటువంటిది ఎక్కడా చూడలేము. ఈ వైరాగ్యము చేత ఈ వాడి మనస్సు బుద్ధులు బాగా నిగ్రహించబడినవాడు. అప్పుడు వాడికి అంటే పైన చెప్పిందంతా మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాడు. అప్పుడు శుద్ధ బుద్ధి ఏర్పడిన వాడికి, ఆ శుద్ధ బుద్ధి సహితమైన వాడికి తన స్వరాజ్య సామ్రాజ్యం, నా స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం, నాకు నేనే రాజుని, అంతటికి నేనే రాజుని. అటువంటి సామ్రాజ్య దిక్
దృక్, అప్పుడు దాన్ని అనుభవిస్తగలడు. అప్పుడు ఏతద్ ద్వారం అజస్రం, ఇప్పుడు దీనివలన ఈ మార్గమే ముక్తి అనే యువతి, అందమైన యువతిని కంపేర్ చేస్తున్నారు శంకరాచార్యులు. ఈ ముక్తి అందమైన యువతి, ఈమెడ నువ్వు పొందాలంటే తస్మాత్ పరం, ఇంకా నీకు మరొకటి ఏమీ లేదు. ముక్తి అంటే కూడా ఫిమినైన్ కదా, అందుకని యువతి అన్నారు. సర్వత్ర స్పృహయ, కాబట్టి ఎప్పుడూ ఎలర్ట్గా ఉంటూ ఆత్మనియందే సదా ప్రజ్ఞాం కురు, చింతన చెయ్యి అని చెప్పి ఈ వైరాగ్య విషయాన్ని ఈ విధంగా ఇక్కడ చెప్పి ముగించలేదు. ఇంకా మరొక శ్లోకం కూడా ఉంది, దాన్ని మనం వచ్చే క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.